పరిశుద్ధాత్ముడు ఒక్కడే అనేటువంటి విషయం ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్ముని గురించి రకరకాల విభిన్నమైనటువంటి ఆలోచనల మధ్య మనం ఉంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈరోజు కొన్ని ప్రశ్నలకు మనం సమాధానం వెతికేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. పరిశుద్ధాత్ముని ముందు పరిశుద్ధాత్ముని గురించి నీవు నేను తెలుసుకోవాలి అని అంటే ముందు బైబిల్లో ఉన్నటువంటి త్రిత్వ దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి. త్రిత్వ దేవుళ్ళు ఏం పని చేస్తూ ఉన్నారు, ఎలాంటి పనిని వారు ముగించారు, ఎలాంటి పనిలో వారు ఉన్నారు అనేటువంటి విషయం ఒకవేళ మీరు కూలంకషంగా ధ్యానిస్తే పరిశుద్ధాత్ముని యొక్క పనేంటో మీకు అర్థమవుతుంది. ఆలోచన చేయండి. త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు మన దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుళ్ళు కలయిక అయినటువంటి దేవుడు, త్రిత్వము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అయితే చాలా సందర్భాల్లో మనం పరిశుద్ధాత్ముని ఒక శక్తిగా మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు దాని మీద కొంచెం ధ్యానించడానికి మనం ముందుకు వెళ్దాం. అయితే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురికి కూడా 3 రకాలైనటువంటి పనులు ఉన్నాయి. ఎవరి పని వారు చేస్తూ ఉన్నారు. ఒకరు పనిని ముగించారు, రెండో వారు కూడా పనిని ముగించారు, మూడో వారు ఇంకా పని చేస్తానే ఉన్నారు. ఆలోచన చేయండి. తండ్రి అయినటువంటి దేవుని యొక్క పని, ఆయన ముగింపు కూడా నేను మీకు చెప్తాను. తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి పని ఏంటి అని అంటే ఆయన సర్వ సృష్టికర్త, ఆయన సర్వ సృష్టికి ఆయన కారణభూతుడైనటువంటి దేవుడు, ఆయన సర్వము సృష్టించినటువంటి దేవుడు. ఆ సృష్టి క్రమములోనే దేవుడు మనుషులను కూడా నిర్మించాడు, మనుషులను కూడా సృజించాడు. ఎలా అనంటే దేవుడు మనుషులను సృజించాలి అని అన్నప్పుడు, దేవుడు మనుషులను చేయాలి అని అన్నప్పుడు తన పోలికలో తన స్వరూపంలో దేవుడు నరులను చేద్దాం అని అనుకుని నరులను చేశాడు. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క కోరిక ఏంటి అనంటే ఏ మనుష్యుడు కూడా ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుని యొక్క చిత్తం ఏమిటి అనంటే దేవుడు మనుషులను ఏర్పాటు చేసి వారిని ఒక సహవాసంగా ఉంచాలి అని అనుకున్నాడు, వారిని ఒక ప్రజగా ఉంచాలి అని అనుకున్నాడు, వారిని ఒక సమూహముగా గుంపుగా ఉండాలి అని అనుకుని ఆయన ప్రతి మనిషిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క గొప్ప ఆశీర్వాద వాగ్దానం మనకి కనిపిస్తుంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి, భూమిని లోపరుచుకొనిడి అనేటువంటి మాట మీకు వినిపిస్తూ ఉంటుంది. అంటే దేవుడు మనుషుల యొక్క జాతిని ఆయన నిర్మించాలి అని అనుకున్నాడు. ఒక గుంపు కలిగినటువంటి జనాన్ని ఆయన నిర్మించాలనుకున్నాడు. దేవుడు తన యొక్క రాజ్యాన్ని ఆయన భూమి మీద నిర్మించాలి అని అనుకున్నాడు. ఎవరితో అనంటే తాను చేసినటువంటి మనుషుల యొక్క గుంపుతో ఒక రాజ్యాన్ని దేవుడు చేయాలి అని అనుకున్నాడు. ఆ రాజ్యము మీద ఆయన రాజుగా ఉండాలి అని అనుకున్నాడు. దేవుడు మనుషుల్ని చేయడానికి గల ఉద్దేశం ఏమిటి అనంటే నేను రాజుగా ఉండాలి, నా కింద నా ప్రజలు నా యొక్క పరిపాలనలో ఉండాలి, నా రాజ్యంలో ఉండాలి, నేను వారికి పరిపాలకుడిగా, నేను వారికి రాజుగా ఉండాలి అనేటువంటిది దేవుని ఉద్దేశమై ఉంది. కాబట్టి ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చుని తన ప్రజలను పరిపాలించాలి అని అనుకున్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుగురించే దేవుడు మనుషులను, దేవుడు మానవ జాతిని, మానవ గుంపుని దేవుడు చేసి ఈ లోకంలో పెట్టాడు. అంటే మనమందరి మీద అధికారం కలిగినటువంటి వాడు దేవుడు. మనమందరి మీద రాజ్య పరిపాలన చేయాలనుకుంటూ ఉన్నాడు, మనందరి మీద రాజుగా ఉండాలి అని అనుకున్నాడు. కానీ అక్కడ జరిగింది ఏంటి అనంటే ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చోవాలి అని అనుకున్నాడు. కానీ ఆయన చే నిర్మించబడినటువంటి ప్రజ, ఆయన చే నిర్మించబడినటువంటి సమూహం ఆయన్ని రాజుగా అంగీకరించలేదు. ఆయన రాజ్య పరిపాలనలోకి రావడానికి ఇష్టపడలేదు. ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చోవడానికి మనుషులమైనటువంటి మనం ఇష్టపడలేనటువంటి కారణము చేత ఆ యొక్క స్థానాన్ని వేరొక వారికి ఇవ్వడం కారణంగా
దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన పనిని చేసుకుని ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టి తన యొక్క సింహాసనానికి, పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఆ సింహాసనంలో, రాజ్య సింహాసనంలో మనం ఎవరిని కూర్చుండబెట్టాం అనంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి ఊహలు, ఈ లోక సంబంధమైనటువంటి తలంపులు కలిగినటువంటి మనం, మనకొచ్చినటువంటి ఆలోచన, మనకొచ్చినటువంటి తలంపు, మనకొచ్చినటువంటి ఆ యొక్క సమస్తాన్ని తీసుకుని వెళ్ళి రాజుగా కూర్చుండేటువంటి స్థానంలో వాటిని పెట్టాం మనం. దేవుడు తన సింహాసనాన్ని వదిలిపెట్టడానికి కారణం ఏంటి అనంటే, మనం ఆ సింహాసనం మీద దేవుణ్ణి కాకుండా వేరే ఒకరిని కూర్చుండబెట్టాలి అని అనుకున్నాం. ఎవరిని కూర్చుండబెట్టాం? మన ఆశలను కూర్చుండబెట్టాం, మన తలంపులు కూర్చుండబెట్టాం, మన ఊహలు కూర్చున్నాయి, మన తలంపులు కూర్చున్నాయి, మన ఉద్దేశాలు వెళ్ళి కూర్చున్నాయి. ఇవన్నీ కూడా దేవుడి కంటే గొప్పగా ఆయన సింహాసనం మీద ప్రతిష్ఠించబడ్డాయి. కాబట్టి ఆ సింహాసనం మీద ఆయన ఉండకుండగా ఆయన దిగిపోయి వెళ్ళిపోవలసి వచ్చింది. ఆలోచన చేయండి, ఆదాము అవ్వ వారి యొక్క కోరికను, వారి యొక్క తలంపును, వారికి ఉన్నటువంటి ఆలోచన తీసుకుని దేవుని స్థానంలో పెట్టిన కారణం చేత దేవుడు ఆదామును అవ్వను వదిలిపెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అనంటే, మనం దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానం మనం దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఉండడు. ఆలోచన చేయండి, పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు, పవిత్రత కలిగినటువంటి దేవుడు అపరిశుద్ధత, అపవిత్రత ఉన్న చోటున నిలవడు. ఎందుకు దేవుడు మానవుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనంటే, అక్కడ అపవిత్రత చోటు చేసుకుంది. ఆ స్థానం అపవిత్రమైనటువంటి స్థానంగా ఎంచబడింది. ఆ స్థానంలో సాతాను వచ్చి కూర్చున్నాడు. వచ్చి కూర్చోవడం బట్టి ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు తన పనిని ముగించుకుని ఆయన వెళ్ళిపోయాడు. ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుడు మనుషుల పట్ల అధికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, దయ చూపించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మరలా తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపాలి అని అనుకున్నాడు. ఆయన వచ్చి తన యొక్క పనిని పూర్తి చేసి వెళ్ళిపోయిన తర్వాత, ఆ యొక్క పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మరలా తన కుమారుని పంపించాడు. ఎందుకు అనంటే, ఆయన అంత ప్రేమమయుడు కాబట్టి, దేవుడు అంత ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి, నిత్యము ప్రజల మధ్యన ఉండాలి అని ఆశపడేటువంటి వాడు కాబట్టి ఆయన వెళ్ళిపోయి తన కుమారుని పంపించాడు. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం తండ్రేనా? ఇంకెవరైనా ఉన్నారా? తండ్రి మాటను బట్టి వచ్చాడా? ఇంకెవరైనా ఉన్నారు? అక్కడ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం. చదవండి మళ్ళీ. ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను. ఎవరిని పంపారు? ఎవరు పంపారు అనంటే, తండ్రి అయినటువంటి దేవుడును మరియు పరిశుద్ధాత్మ ఎవరిని పంపించారు ఈ లోకానికి అనంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఆయన పంపించినట్లుగా చూస్తా ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు రావడానికి కారణం ఎవరు అనంటే, త్రిత్వమై ఉన్నటువంటి దేవునిలో తండ్రి అయినటువంటి దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కలయికలో వారి యొక్క ఆలోచనానుసారంగా యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనంటే, ఆయన పనిని నెరవేర్చడానికి వచ్చారు. తండ్రి పని నెరవేరింది. ఇప్పుడు కుమారుని పని ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. కుమారుని పని ఏంటి అనంటే,
ఆయన కన్యమరియ గర్భాన ఆయన ఈ లోకంలోనికి ఉద్భవించి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఆయన తన యొక్క సువార్తను ప్రకటించాడు. 33.5 సంవత్సరాలు ఆయన చేసింది ఏంటి అని అంటే, నేనే ఈ లోకానికి వెలుగై ఉన్నాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నేను తండ్రి యొద్ద నుంచి వచ్చినటువంటి అద్వితీయ కుమారుణ్ణి, నన్ను ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ కూడా నేను దేవుని సముఖంలో వారు ఉండడానికి నేనే అర్హతనిస్తాను, నేను నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ నేను రక్షిస్తాను, ఎవరైతే నా యందు విశ్వాసం చూపుతారో, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, నన్ను అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఈ అధికారం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువులు వారు ఆయన ఈ లోకానికి వచ్చి నన్ను అంగీకరించండి, నన్ను విశ్వసించండి, నేను చెప్పినట్లుగా నడుచుకోండి, మీరు మీ పాపాన్ని వదిలిపెట్టండి, మీరు మీ దోషాన్ని వదిలిపెట్టండి, మీరు మీ పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం చేసుకోండి, పాప క్షమాపణ కలిగి ప్రాయశ్చిత్తం కలిగి మారు మనస్సు కలిగి నన్ను అంగీకరించండి, ఎవరైతే నన్ను అంగీకరిస్తారో వారందరూ దేవుని పిల్లలగుటకు, నా తండ్రి పిల్లలగుటకు నేను అధికారం ఇస్తాను అని ఈ లోకంలోనికి వచ్చి 3.5 సంవత్సరాలు ఆయన సువార్తను ప్రకటించాడు. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలా మందిలో కొద్ది మంది మాత్రమే ఆ సువార్తను విన్నారు. ఆ సువార్తను విని వారు మారు మనస్సు పొంది వారి యొక్క పాపాన్ని, పశ్చాత్తాపాన్ని దేవుని యొద్ద చూపించి కొంతమంది మాత్రమే రక్షించబడ్డారు. ఆ చివరాఖరికి ఆయన మరణం మీద ఉంటూ ఉన్నప్పుడు, ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు, ఆ శిలువ మీద జరిగినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని చూసి కొంతమంది రక్షించబడ్డారు. ఈ లోకంలోకి ఆయన వచ్చి కొంతమందిని ఆయన కొరకు రక్షించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉండేటట్లుగా ఆయన పరిచర్య చేశాడు. కొంతమంది ఆయన యందు విశ్వాసం ఉంచేటట్లుగా ఆయన ఈ లోకంలో పనిచేసి ఆయన అన్నాడు, ఆయన ఈ లోకంలో నుండి వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, ఇదిగో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నాను అని చెప్పి ఆయన మరణం అయ్యి ఆ యొక్క సిలువలో బలియాగమయ్యి ఆ సిలువను ఆయన జయించి ఆయన మరణించి ఆయన సమాధి చేయబడి పునరుద్ధరణై తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడవుటకు ఆయన వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యాడు. 2 పనులు నేను మీకు చెప్పాను. తండ్రి అయినటువంటి దేవుడు సృష్టి క్రమాన్ని పూర్తి చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు కుమారుడు తనకు ఏదైతే పని అప్పగించబడిందో ఆ పనిని ఆయన నిర్వర్తించి దాన్ని సక్రమంగా చేసి ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడు అవ్వడానికి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోక ముందు ఆయన ఇంకా బ్రతుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, ఇంకో కొంతకాలం అయిన తర్వాత నేను మీ దగ్గర ఉండను, నాకు బదులుగా మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను, సత్య స్వరూపయగు ఆత్మను నేను మీ యొద్దకు పంపిస్తాను అని అన్నాడు. ఇది ఎప్పుడు మాట? ఆయన బ్రతుకున్నప్పుడు కదా. ఆయన చనిపోయాడు, చనిపోయి తిరిగి పునరుద్ధాండై లేచాడు. లేచిన తర్వాత ఆయన 40 దినాలు తన యొక్క శిష్యులకి అగబడుచు పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాల్ని వారికి బోధిస్తూ 40 దినాలు వారికి అగబడుచు ఉన్నాడు. అయితే ఒకానొక దినాన ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది ఎవరు అనంటే కదా, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది పరిశుద్ధాత్ముడు. 2 పనులు నేను మీకు చెప్పాను. ఈ 3వ ఆయన చేసే పని ఏంటి? తండ్రి అయినటువంటి దేవుడు సృష్టిని చేశాడు, దాన్ని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. కుమారుడు ఆయన రక్షించి ఆయన కొంతమందిని తన వైపు నాకు త్రిప్పుకొని ఆయన తన యొక్క పనిని ముగించుకుని వెళ్ళిపోయాడు. మరి 3వ ఆయన చేసే పని ఏంటండి? ఏం చేయడంటారా? దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను. పరిశుద్ధాత్ముని పని ఏంటి అనంటే, ఎవరైతే ఆయన్ని అంగీకరించారో, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన సంఘములో చేర్చడం పరిశుద్ధాత్ముని పని.
రెండు సంఘాలు ఉన్నాయి. ఒకటి భౌతికంగా కనిపించేటువంటి సంఘం, రెండు భౌతికంగా కంటికి కనబడనటువంటి సంఘం. దాన్ని సార్వత్రిక సంఘం అని అంటాం. రెండు సంఘాల గురించి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను. అయితే మీరు ఆలోచించవలసింది, కంటికి కనబడనటువంటి సంఘంలో మనల్ని చేర్చేటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ బాధ్యతను తీసుకుని ఆయన ఇంకా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఇద్దరు పని అయిపోయింది, మూడో వ్యక్తి పని కాల. ఇది జరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా? మన ప్రాణ పోకడ, ఆయన రాకడ వచ్చే వరకు కూడా పరిశుద్ధాత్ముడు మన మీద పని చేయవలసిందే. ఆయన తన పనిని నిర్వర్తించవలసిందే. ఆలోచన చేయండి, పరిశుద్ధాత్ముడు ఆయన పని చేయడానికి, ఆయన ప్రతి ఒక్కరిని, రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా సార్వత్రిక సంఘంలో చేర్చడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయండి, మన యొక్క హృదయంలో కానీ లేకపోతే మన జీవితంలో కానీ పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పని చేస్తాడు? దానికి ముందు ఒక విషయం చెప్తాను. పరిశుద్ధాత్ముడు మనల్ని సంఘంలో చేర్చడానికి ఆయన పని చేస్తాడు అని అన్నాను కదా. రెండు రకాలైనటువంటి సంఘాలను నేను మీకు చెప్పాను. ఒకటి బయటికి కనిపించేటువంటి సంఘం, భౌతిక సంఘం. అంటే దీన్ని కూడా మనం సంఘం అని అంటాం కదా, దీన్ని కూడా సంఘమే అని అంటాం. ఒకటి భౌతికంగా కనిపించేది, రెండు భౌతికంగా కనబడని సంఘం. ఈ రెండు సంఘాల్లో నీవు నేను దేవుని బిడ్డగా, రక్షించబడినటువంటి బిడ్డగా నీవు ఈ రెండు సంఘాల్లో నీవు ఉండాలి అని అంటే దానికి పరిశుద్ధాత్ముని యొక్క సహాయం అవసరం. పరిశుద్ధాత్ముని యొక్క సహాయం అవసరమై ఉంది. చాలా సందర్భాల్లో సంఘం అనేటువంటి విషయానికి వస్తే భౌతికంగా కనబడుతున్నటువంటి సంఘాల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈ భౌతికంగా కనబడుతున్నటువంటి సంఘం ఎవరిది అని అంటే దేవుడిది, మనుష్యుడిది కాదు. ఇది దేవుడిది. ఈ సంఘం దేవుడిది అన్నది. ఆలోచన చేయండి, చాలా సందర్భాల్లో మనుషులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. వారి మాటల్లో ఆంతర్యం ఏమిటో నాకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో ఒక సంఘాన్ని బట్టి లేకపోతే కట్టినటువంటి సంఘాన్ని బట్టి ఈ విధంగా మాట్లాడతారు. ఈ సంఘాన్ని కట్టడానికి నేనే ముందుకు వచ్చాను, ఈ సంఘాన్ని నిర్మించడానికి నేనే కారణం, ఈ సంఘం నా తెలివితేటలతో స్థాపించబడింది, నా యొక్క ఆలోచన మేరకు ఇది జరిగింది, నా యొక్క ఆలోచనానుసారంగా ఇది నిర్మించబడింది అని చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి యొక్క క్రెడిట్ దాని మీద వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆలోచన చేయండి, ఏ మనుష్యుడు దేవుని సంఘాన్ని నిర్మించలేడు. ఒకవేళ మనుష్యుడు దేవుని సంఘాన్ని నిర్మిస్తే దాంట్లో దేవుడు ఉండడు. ఆలోచన చేయండి, దేవుని సంఘం నిర్మించబడాలి అని అంటే అది దేవుని ఉద్దేశమై ఉండాలి, అది దేవుని చిత్తమై ఉండాలి, అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉండాలి. దేవుడు ప్రణాళిక ఇస్తేనే సంఘం స్థాపించబడుతుంది. దేవుని ఉద్దేశం నెరవేర్చబడితే సంఘం సృష్టించబడుతుంది. దేవుని యొక్క ఆలోచన మేరకే సంఘాలు సృష్టించబడతాయి కానీ, సంఘాలు నిర్మించబడతాయి కానీ మనుషులు ఎవడు కూడా దేవుని సంఘాన్ని స్థాపించలేడు. ఎందుకు అనంటే మనుష్యుడి జ్ఞానం, మనుషుని తెలివి దేవుని సన్నిధిని అది తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో నిలబెట్టలేదు. చాలామంది అనేటువంటి మాట, సార్ ఈ సంఘం నాది అనే మాట మాట్లాడుతూ ఉంటారు. సంఘం నీది కాదు, ఎవరిది కాదు, సంఘం దేవుడిది. సంఘం నీది అని అనిపించుకోవాలి అని అంటే నువ్వు చేయవలసిందేంటో తెలుసా? నీ స్వార్జితంతో నువ్వు సంఘాన్ని కట్టాలి. నీవు కష్టపడి నీవు సంపాదించినటువంటి డబ్బుతో మందిరాన్ని కట్టాలి, సంఘాన్ని కట్టాలి. రెండు ఏంటో తెలుసా? ఎవరి దగ్గర డబ్బులు ఆశించకూడదు, ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా కష్టపడి నీవు స్థలాన్ని కొని ఆ స్థలంలో ఒక మందిరాన్ని నిర్మిస్తే అది నీ మందిరం అవుతుంది. ఆ మందిరంలో ఏ ఒక్క రూపాయి పరాయి వాడిదైనా అది నీది కాదు. రైట్? అది నీది కాదు. అయినా మనుష్యుడు నిర్మించేటువంటి సంఘంలో ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఉండడు. మనుషుని యొక్క ఆలోచనతో సంఘం నిర్మించబడిన, మనుషుని యొక్క తెలివితో సంఘం నిర్మించబడిన, మనుషుల యొక్క ఊహలతో సంఘం నిర్మించబడిన ఆ సంఘంలో దేవుడు ఖచ్చితంగా ఉండడు. దేవుని సన్నిధి ఖచ్చితంగా ఉండదు. ఇది ఆలోచన చేయండి. సంఘం దేవుడే నిర్మించాలి. దేవుడు తన ప్రజల మధ్య ఉండాలి అని అనుకున్నాడు.
ఐగుప్తు నుండి ఇశ్రాయేలు సమూహాన్ని ఆయన తీసుకుని వస్తూ ఒకానొక సందర్భం వచ్చినప్పటికీ ఆయన పడినటువంటి ఆ యొక్క ఆలోచన ఏంటి అని అంటే, నేను నా ప్రజల మధ్య నివసించాలి అని అనుకున్నాడు. ప్రజల మధ్య నివసించాలి అని అనుకున్నప్పుడు దేవుడు మోషేని పిలిపించాడు. మోషేని పిలిపించి, అయ్యా నేను నా ప్రజల మధ్యలో నివసించాలనుకుంటున్నాను, నీవు నా కొరకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టించు. ఆ ప్రత్యక్షపు గుడారం ఎత్తు ఎంత ఉండాలి, దాని లోతు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, దాని యొక్క లెంత్ ఎంత ఉండాలి అని సమస్తము దేవుడే చెప్పాడు. ఆలోచన చేయండి, సమస్తాన్ని దేవుడే చెప్పాడు. ఏది ఎలా ఉండాలి, అది ఏ నారబట్ట చేత అది నిర్మించబడాలి, ఏ యొక్క వస్త్రము చేత నిర్మించబడాలి, ఎన్ని తెరలు ఉండాలి, ఆ తెరలు ఎవడు నెయ్యాలి, ఎవడు నేర్పరిగలిగినటువంటి పనివాడై ఉన్నాడు, ఆ పనివాడు ఏ పనులు చేయాలి, ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఎలాంటి ఉపకరణములు ఉండాలి, ఆ ఉపకరణములు ఎవడు చేయాలి. ప్రతి దానికి కర్త కర్మ క్రియ దేవుడే. మనం ఏమంటాం ఇప్పుడు? ప్రతి దానికి కర్త కర్మ క్రియ దేవుడు అయినప్పుడు ఇది నాది అని అనుకోవడం అనేటువంటిది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇది నాది అనొచ్చా? ఇప్పుడు ఆ యొక్క గుడారాన్ని కట్టింది మోషే నేను దీన్ని కట్టాను అని అనొచ్చా? కట్టింది మోషేనే కాదు అని అన్నాం. కట్టించింది ఎవరు? దేవుడు. దానికి ఓనర్ ఎవరు? దానికి యజమానుడు ఎవరు? దేవుడే. ఇప్పుడు మీరందరూ ఇల్లులు కట్టించుకున్నారు. ఎక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా అద్భుతంగా ఉన్నాయి మీ అందరి ఇల్లులు, రైట్? మీ ఇల్లులు మీరు కట్టించుకుంటున్నారు కదా. మీ ఇల్లులు ఎవరి చేత కట్టించుకున్నారు? మీకు మీరే కట్టారా? కాదు కదా. మీ ఇల్లులు కట్టడానికి మేస్త్రిని పిలిపించుకున్నాడు. మేస్త్రి ఏం చేస్తాడు? ఇటుక మీద ఇటుక పేర్చి ఇల్లును కడతాడు. ఇల్లును కట్టి ఆయన ఎలా చూసి దీన్ని కట్టింది నేనే అంటాడు. అప్పుడు నువ్వు అడగవలసింది, ఓనరు కూడా నువ్వేనా? కాదు, కట్టింది మాత్రమే నేను, కట్టించింది వేరైనా కట్టింది మాత్రం నేను. మరి ఈ కట్టించింది ఈయన కాదు, కట్టింది ఈయన అన్నప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? కట్టించిన వాడికి కదా. అది ఏ విధంగా కట్టబడింది? ఆ వ్యక్తి యొక్క ఆలోచనానుసారంగా, ఉద్దేశానుసారంగా, తలంపానుసారంగా అది నిర్మించబడింది. కాబట్టి అది ఎవరిదవుతుంది? కట్టినటువంటి వాడిదవదు, కట్టించుకున్నటువంటి వాడిదవుతుంది. సంఘం దేవుని చేత కట్టబడాలి. దేవుడు సంఘాన్ని కడితే, దేవుని ఉద్దేశంలో సంఘం నిర్మించబడితే దేవుని యొక్క సన్నిధిని ఆ యొక్క మందిరాల్లో, ఆ యొక్క సంఘాల్లో చూస్తాం. ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా రకరకాల సంఘాల నుంచి మీరు వచ్చి ఉన్నారు. అయితే బయట చాలా సంఘాలు కనిపిస్తూ ఉన్నాయి, చాలా సందర్భాల్లో మీరు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుని సన్నిధి నిలబడి ఉన్నదా అని మీరు ఆలోచించుకోవాలి. ఇది దేవుని చేత నిర్మించబడిందా, లేకపోతే మనుషుల చేత నిర్మించబడిందా? ఇక్కడ దేవుని సన్నిధి నిలబడి ఉందా, లేకపోతే మనుషుని యొక్క సన్నిధి ఇక్కడ నిలబడి ఉన్నదా? దేవుడు లేకుండా ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నదా, దేవుడు ఉండి ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నదా? ఇక్కడ దేవుడు స్తుతించబడుతూ ఉన్నాడా, ఇక్కడ దేవుడు స్తుతించబడలేదా అనే విషయాన్ని ఖచ్చితంగా నీవు నేను ఆలోచన చేసుకోవాలి. సంఘం దేవునిది. ఆ సంఘంలో నిన్ను నన్ను చేర్చేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, సత్యస్వరూపియగు ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. సర్వ సత్యం అంటే ఏంటి? సర్వ సత్యం యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమే ఇప్పుడు చెప్పండి, సర్వ సత్యం అంటే ఏంటి? గట్టిగా కదా. సర్వ సత్యం అనంటే దేవుని వాక్యం మనల్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి అని అనుకుంటున్నాడు? దేవుని వాక్యంలో మనల్ని ప్రతిష్ఠ చేయాలి అని అనుకుంటున్నారు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాక్యంలో ప్రతిష్ఠించాలని, మనల్ని సర్వ సత్యంలోనికి నడిపించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఆదరణకర్త మన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి పని ఏంటో తెలుసా?
యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. మళ్ళా చదవండి. రైట్. మనం సంఘములో చేర్చబడాలి అని అంటే, సంఘములో చేర్చబడక ముందు పరిశుద్ధాత్ముడు ఏ విధంగా మన మీద పని చేస్తూ ఉంటాడు అని అంటే, ఆయన ముందు బయట నుండి మన మీద పని చేస్తాడు. ముందు బయట నుండి మన మీద పనిచేస్తాడు. ఆలోచన చేయండి. బయట అని అంటే మీకు 2 ఉదాహరణలు చెప్తాను అర్థం కావడానికి. ఈ లోకం సృష్టించబడుతూ ఉన్నప్పుడు ఈ లోకమంతా కూడా ఎలా ఉంది? మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ యొక్క ప్రపంచం, ఈ యొక్క సృష్టి ఎలా ఉంది? నిరాకారముగాను శూన్యముగాను ఉంది. అక్కడ పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఉన్నాడు? ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే ఆలోచన చేయండి. ఆత్మ ఎలా ఉన్నది అని అంటే, ఆత్మ అల్లాడుచుండడం అంటే ఏంటో తెలుసా? ఆయన ఒక గుడ్డు మీద ఒక కోడి పిల్ల పొదిగినట్లుగా ఆయన సకల సృష్టి మీద ఆయన పొదిగి ఉన్నాడు అని అర్థం. పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు అని అంటే పరిశుద్ధాత్ముడు కమ్మి ఉన్నాడు, ఆవరించి ఉన్నాడు అని అర్థం. అది ఎక్కడ? సృష్టి మీద. అర్థమైందా మీకు? సృష్టి మీద, సృష్టిలో కాదు. ఆయన ఎక్కడ ఆవరించి ఉన్నాడు అని అంటే పైన ఆవరించి ఉన్నాడు. ఇంకొక విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన యోహాను చేత బాప్తీసం తీసుకుంటూ ఉన్నప్పుడు, ఆయన యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తీసం తీసుకుని ఆయన బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక పావురం ఆయన మీదకు వచ్చింది. ఆ పావురం ఏంటి అని అంటే పరిశుద్ధాత్ముడు. ఎవరి మీదకి వచ్చాడు? లోపలికి వచ్చాడా, మీదకి వచ్చాడా? చెప్పండి. మీదకి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆవరించాడు అని అర్థం. అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని సంఘంలో చేర్చబడక ముందు మన మీద ఆయన పని చేసేటువంటి విధానం ఏంటి అని అంటే ఆయన బయట నుండి పనిచేస్తాడు. బయట నుండి పనిచేస్తాడు. మనల్ని ఆవరించి మనతో ఆయన మాట్లాడతాడు. దేవుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆవరించి మీతో మాట్లాడినటువంటి ఆ సన్నివేశం ఏంటి? ఆ యొక్క స్థితి ఏంటి? ఆ సమయం ఎప్పుడైనా మీరు గుర్తుపట్టుకున్నారా? నా జీవితంలో ఎప్పుడు మార్పు వచ్చిందో నేను మీకు చెప్తాను. 2009వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు, 2009వ సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు పరిశుద్ధాత్ముడు నా మీద బయట నుండి నా మీద ఆవరించి ఆయన పని చేయడం మొదలుపెట్టాడు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరికీ ఎదురయ్యేటువంటి అద్భుతమైనటువంటి క్షణం ఇది. దేవుడు మిమ్మల్ని ఆవరించిన, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆవరించినటువంటి ఆ యొక్క సందర్భం మీకు గుర్తుందా? మీరు దేవుణ్ణి ఎప్పుడు అంగీకరించారు? ఎప్పుడు అంగీకరించారు అని అంటే పరిశుద్ధాత్ముడు మీ మీద పనిచేసినప్పుడు ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించారు. అప్పటిదాకా మీరు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. మీరు దేవుని అంగీకరించారు అని అంటే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆవరించినటువంటి సన్నివేశం, ఆ యొక్క సందర్భం కూడా మీకు గుర్తుండాలి. ఆలోచన చేయండి. 2009వ సంవత్సరం డిసెంబర్ నెల 6వ తారీఖున నేను క్రిస్మస్ సీజన్ కాబట్టి క్రిస్మస్కి వెళ్ళాను. చూడండి, క్రిస్మస్కి వెళ్ళినటువంటి నేను క్రిస్మస్ తర్వాత భోజనాలు అన్నారు. క్రిస్మస్ తర్వాత భోజనాలు అని అన్నారు. అప్పటికే 9 అయిపోయింది. అప్పటికి వాక్య పరిచర్య ఇవ్వాల. వాక్యం చెప్పడానికి ఎవరు వస్తున్నారో కూడా తెలియదు. సర్వసాధారణంగా వెళ్ళి కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాను. కూర్చుంటే ఆకలేస్తుంటే అలా రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళి చక్కగా బిర్యానీ తిని మరలా వచ్చి కూర్చున్న 2వ క్షణంలోనే పలానా వ్యక్తి వచ్చి వాక్యం చెప్తారు అని అన్నాడు. ఆయన వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఏదో వినాలి కదా అని వింటా ఉంటే ఆ వ్యక్తి ఎక్కడో కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి ఒక్క మాట మాట్లాడాల.
లేకపోతే క్రిస్మస్ సీజన్లో మనం వినేటువంటి ప్రసంగాలు ఏమైతే ఉన్నాయో ఆ ప్రసంగాల్లో గొల్లల గురించి వింటాం, జ్ఞానుల గురించి వింటాం, ఆ యొక్క నక్షత్రం గురించి వింటాం, లేకపోతే ఆ యొక్క ఆయన దగ్గరికి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క బంగారం, బోలం, సాంబ్రాణి గురించి, వీటి గురించి ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి వింటా వస్తూ ఉన్నాను. కానీ ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఇవేమీ కూడా ప్రసంగంలో లేవు. ఆయన ప్రసంగం వింటా ఉన్నప్పుడు ఈయన ఎక్కడైనా యేసుక్రీస్తు ప్రభు అనే మాట మాట్లాడతాడు అని అనుకున్నా, ఎక్కడా మాట్లాడలే. ఇదేదో నాకు కొంచెం బాగా అనిపించింది. అప్పటిదాకా నాకు వాక్యం తెలీదా? తెలుసు. అప్పటిదాకా నేను మందిరంలో లేనా? ఉన్నాను. మందిర పరిచర్యలో లేనా? ఉన్నాను. మందిర పనులు చేయట్లేదా? చేశాను. వాక్యం వింటలేదా? విన్నాను. సండే స్కూల్ అనుభవం లేదా? ఉంది. యవనస్తుల అనుభవం లేదా? ఉంది. ఈ యొక్క మందిర యొక్క ఆరాధనలో పాలు పంపులు పొందుకోవటం లేదా? పొందుకున్నాను. అప్పటిదాకా లేని మార్పు ఆ రోజు మార్పు వచ్చింది. ఆ రోజున నాకు అర్థమైంది, పరిశుద్ధాత్ముడు నా మీద పని చేస్తూ ఉన్నాడు. నాకు ఎన్నాళ్ళకు అర్థమైనటువంటి విషయం అది. నేను ఏ విధంగా మార్పు చెందాను? నేను ఏ విధంగా మారాను? మన మార్పు ఏ విధంగా జరిగింది? మనంతటా మనమే మారిపోయామా? కాదు. మీ మీద పరిశుద్ధాత్ముని ఆవరింపు అనేటువంటి ఉంది కాబట్టి మీ జీవితంలో మార్పు అనేటువంటిది వచ్చింది. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. ఎప్పుడు ఒప్పింపజేస్తాడో తెలుసా? ఆయన మన మీద ఆవరించినప్పుడు, ఆయన మన మీద ఆవరిస్తూ ఉన్నప్పుడు మనకి ఆయన ముందు బోధిస్తాడు. ఏం బోధిస్తాడయ్యా అని అంటే, నీవు ఇప్పటిదాకా దేవుని వాక్యాన్ని విన్నావు కదా, నీవు ఇప్పటిదాకా దేవుని మందిరంలో గడిపావు కదా, దేవుణ్ణి ఆరాధించావు కదా, దేవుణ్ణి స్తుతించావు కదా, ఇప్పుడు నీకు తెలవలసింది ఏంటి అని అంటే సత్యం నీకు తెలవాలి. సత్యం ఏంటయ్యా అని అంటే, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకంలో కన్య మరియ గర్భాన ఈ లోకంలోనికి వచ్చి ఆయన నీ కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. కేవలం నీవు నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రతి సందర్భంలో నీవు నీ పాపాన్ని విడిచిపెట్టు, నన్ను నమ్ముకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, నన్ను నమ్ముకో, నీ దోషాన్ని ఒప్పుకో, నన్ను అంగీకరించు, నేను నిన్ను దేవుని యొక్క పిల్లలుగా, కుమారులుగా నేను నిన్ను ఎంచుతాను. పరలోక రాజ్యం వెళ్ళడానికి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప ఇంక ఎవడు పరలోక రాజ్యంలోనికి సమీపించలేడు. నా ద్వారానే వెళ్ళగలుగుతారు. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నన్ను అంగీకరించు, నా మీద విశ్వాసం ఉంచు, నీ పాపాలు ఒప్పుకో, నీ పాపం ఏంటో గుర్తుపెట్టుకో, నీ దోషం ఏంటో గుర్తుపెట్టుకో, నీ ఇప్పుడు ఒప్పుకో అనే బోధ ఎక్కడి నుండి చేస్తాడు? ఎవడు చేస్తాడు అని అంటే, మనుషుడు ఎవడు చేసినా మారడు. ఈ బోధ పరిశుద్ధాత్ముడు చేయాలి. ఎలా అనంటే, మనల్ని ఆయన సంధిస్తూ ఉన్నప్పుడు, ఆయన మన మీద పని చేస్తూ ఉన్నప్పుడు ఈ బోధ ఖచ్చితంగా దేవుడు మనకు వినిపిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు వినిపిస్తాడు. ఆలోచన చేయండి, అప్పటిదాకా మీకు తెలీదు. పరిశుద్ధాత్ముడు మీ మీద పని చేయక ముందు వరకు మీకు తెలీదా? ఆయన నీ కోసం వచ్చాడని, నీ కొరకు ప్రాణం పెట్టాడని, నీ కొరకు సిలువలో బలియాగమయ్యాడని, నీ కొరకు రక్తం కాచాడని, చివరి రక్తపు బొట్టు వరకు నీ మీద కాచి ఆయన నిన్ను పరిశుద్ధిని చేయడానికి, పవిత్రుని చేయడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అనే విషయం నీకు తెలీదా? తెలిసిన తర్వాత అది నీ హృదయంలోనికి ఎప్పుడు వచ్చి కూర్చుంది? నీవు ఎప్పుడు దాన్ని గ్రహించగలిగావు? అవును నిజమే, దేవుడు నా కొరకు గొప్ప కార్యం చేశాడు, తన ప్రాణం పెట్టాడు, తన యొక్క చివరి రక్తపు బొట్టు నా కొరకే కాచాడు అని ఎప్పుడు నీకు అర్థమవుతుంది అని అంటే, పరిశుద్ధాత్ముడు నీ పైన పని చేస్తూ ఉన్నప్పుడు. ఒకటి, ఆయన నీతిని గురించి మాట్లాడతాడు. నీతి అనంటే యేసు క్రీస్తు ప్రభువుల వారి గురించి నీకు బోధిస్తాడు. రెండవది, నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. ఈ రెండు మాటలు అక్కడ ఉన్నాయా? ఒకటి నీతిని గూర్చియు,
రెండు పాపమును గురించి కదా. పాపం ఏంటి అని అంటే, ఆయన ఒకవైపున యేసుక్రీస్తు ప్రభువు వారిని చూపిస్తూ, ఆయన యొక్క నీతిని చూపిస్తూ, ఆయన మరణాన్ని చూపిస్తూ, ఇంకొక పక్క మన పాపాన్ని చూపిస్తాడు. పాపాన్ని చూపించినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? పాపం విషయంలో గద్దిస్తాడు. ఒకటి యేసుక్రీస్తు విషయంలో బోధిస్తాడు, రెండు పాపం విషయంలో మనల్ని గద్దిస్తాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు దాన్ని ఒప్పుకోవట్లా, నువ్వు ఇంకా బొంకుతా ఉన్నావు, ఇంకా నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నావు, ఇంకా నువ్వు ఆయన్ని వ్యతిరేకించి నడుస్తూ ఉన్నావు, నీ పాపాన్ని ఒప్పుకోవా, నీ దోషాన్ని ఒప్పుకోవా, నువ్వు చేసినటువంటి దరిద్రమైనటువంటి పనులను ఒప్పుకోవా, ఎంతకాలం ఉంటావులా అని నీ పాపాన్ని చూపిస్తాడు. ఆలోచన చేయండి, మనం చేసినటువంటి ప్రతి పాపము కూడా ఆయన బహిర్గతంగా మన కళ్ళ ముందు కనబడేటట్లుగా ఆయన చూపిస్తాడు. కళ్ళ ముందు మన పాపం కనిపిస్తూ ఉంది. కళ్ళ ముందు బహిర్గతంగా బట్టలు విడిచిపెట్టినట్లుగా నీ యొక్క ప్రతి పాపాన్ని ఆయన తెర మీద చూపిస్తూ ఉండి ఆయన నిన్ను గద్దిస్తాడు. ఇదిగో ఈ ప్రదేశంలో నువ్వు పడిపోయావు, ఇదిగో ఈ చోట నువ్వు జారిపోయావు, ఇదిగో ఈ ప్రదేశంలో నువ్వు తప్పు చేసావు, ఇక్కడ పాపం చేసావు, పాపంలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావు అని ఆయన నీ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. పాపాన్ని ఎత్తి చూపించిన తర్వాత దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా అప్పుడే చెప్తాను నీకు. ఒకటి నీతి విషయం చెప్తాడు, నీతిని బోధిస్తాడు. రెండు మన పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. మూడోది ఏంటో తెలుసా? తీర్పు. అంటే నీవు పాపం చేసావు కదా, ఈ పాపానికి జీతం మరణం, నీ పాపానికి ప్రతిఫలం, నీ యొక్క శిక్ష, నీ యొక్క దారుణమైనటువంటి శిక్ష ఏ విధంగా ఉంటుందో కూడా దేవుడే చూపించేస్తాడు. నువ్వు మారకపోతే, నీవు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, నువ్వు పాపాన్ని విడిచిపెట్టకపోతే నీకు కలిగేటువంటి శిక్ష ఇది అని ఆయన చూపించేస్తాడు. అదొకటి. రెండోది ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే, నువ్వు దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, నీ పాపాలు నీవు విడిచిపెడితే, నీవు చేసినటువంటి నీ యొక్క పాపం విషయంలో పశ్చాత్తాపపడితే, నీవు ఆయన దగ్గర ఒప్పుకుంటే, నీవు ఆయన దగ్గర వేడుకుంటే, నీవు ఆయన దగ్గర మారు మనస్సు కలిగినటువంటి వారిగా మారగలిగితే నీకు కలిగేటువంటి ప్రతిఫలం, నీకు కలిగేటువంటి తీర్పు ఇది. రెండు తీర్పులు. ఒకటి పాపం చేస్తే వచ్చే తీర్పు, రెండు నీవు రక్షించబడితే వచ్చేటువంటి తీర్పు. ఈ రెండు విషయాలు ఆయన బోధిస్తూ నీ యొక్క పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా? మనం ఏం చేయాలో తెలుసా? ఆ క్షణం పరిశుద్ధాత్ముడు మీ మీద పనిచేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముని తిరస్కరించకుండా, పరిశుద్ధాత్మని వద్దనకుండా, ఒకవేళ నీ హృదయంలో ఒక విధమైనటువంటి ఆలోచనను పరిశుద్ధాత్ముడు పుట్టిస్తూ ఉన్నప్పుడు దాన్ని కొట్టువేయకుండా నువ్వు చేయవలసిందేంటో తెలుసా? నీ పాపం విషయంలో పశ్చాత్తాపపడాలి. ఆలోచన చేయండి. ప్రతి పాపి తన పాప విషయంలో వెళ్ళవలసింది దేవుని దగ్గరే. నీవు దేవుని దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు, నీవు దేవుణ్ణి సమీపిస్తూ ఉన్నప్పుడు, నీవు దేవుని కళ్ళల్లో చూస్తూ ఉన్నప్పుడు, నీవు దేవుని కళ్ళల్లో చూడవలసింది ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం ఆయన కళ్ళల్లో నీకు కనిపించాలి. మరో కళ్ళలో ఏం కనిపించాలో తెలుసా? నీవు చేసినటువంటి పాపం కనిపించాలి. ఈ రెండింటిని నువ్వు కంపేర్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం, నీవు చేసినటువంటి పాపం, ఈ రెండు నీకు రెండు కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నప్పుడు, నేను ఈ పాపం చేశాను కాబట్టి ఈ పాపానికి తగినటువంటి శిక్ష యేసయ్య ఈ విధంగా అనుభవించాడు. ఒకవేళ నువ్వు తలంపులతో పాపం చేస్తే ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకుని నీ తలంపుతో చేసినటువంటి పాపాన్ని కొట్టివేశాడు. అది నువ్వు చూడగలగాలి. నీ యొక్క ఊహలతో నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన చిత్రహింసలో అనుభవించాడు. ఈ రెండింటిని నువ్వు చూడగలగాలి. నీవు చేసినటువంటి నీ శరీరంతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన తన యొక్క ఆ సిలువలో ఆయన శరీరం అంతా కూడా ఆయన చిత్రహింసలో అనుభవించాడు. ఆ శరీరాన్ని నలుగుకొట్టుకున్నాడు. ఆ శరీరాన్ని ఆయన నలుగుకొట్టుకుని ఆ చిత్రహింసలో ఆయన అనుభవించాడు. అక్కడ నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా? నేను చేసిన నా శరీరంతో చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో ఆయన శరీరం నలగొట్టడం బట్టి అది కొట్టివేయబడింది. నా తలంపులతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టి కొట్టివేయబడింది. నేను నా యొక్క ఆలోచనతో చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఈ విధంగా దాన్ని కొట్టేశాడు. ఇది మనకు తెలియాలి.
ఆ విధంగా మనం దేవునిలో ఆయన చేసినటువంటి రక్షణ కార్యం, మన పాపాన్ని చూస్తామన్నప్పుడు మన హృదయంలో కలిగేది నిజమైనటువంటి పశ్చాత్తాపం. ఆ నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగిన వెంటనే మనలోనికి వచ్చేది ఏంటో తెలుసా? మార్పు. ఇక మీదటైనా నేను మారాలి, ఈ యొక్క జీవితాన్ని విడిచిపెట్టాలి, ఈ పాపపు నైజాన్ని, ఈ పాపపు తలంపుల్ని, ఈ పాపపు ఊహని, ఈ పాపంతో నిండి ఉన్నటువంటి నేను మార్పు చెందాలి, మారాలి అనేటువంటి అనుభవం అప్పుడు వస్తుంది. ఆలోచన చేయండి. అప్పుడు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామో తెలుసా? మన పాపాన్ని ఒప్పుకుంటాం, పశ్చాత్తాపడతాం, పాప క్షమాపణకై వేడుకుంటే ఆయన మన యొక్క పాపాన్ని తీసివేసి మనల్ని ఆయన రక్షిస్తాడు. మనమందరినీ కూడా రక్షణ భాగ్యంలోనికి ఆయన తీసుకొస్తున్నాడు. రక్షణ అంటే ఏంటో తెలుసా? రక్షణ తీసుకునేటప్పుడు బాప్తీసం తీసుకుంటారు మీరు కదా, బాప్తీసం తీసుకుంటా ఉన్నారు కదా. బాప్తీసం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? బాప్తీస్మం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు మరణంలో మన పాపం విషయంలో పాలి భాగస్థులమై ఉన్నాము అని అంటున్నాడు. మరలా చెప్తున్నాను వినండి. యేసు క్రీస్తు మరణంలో మన పాపం విషయంలో పాలి భాగస్థులమై ఉన్నాం అంటే, ఆలోచన చేయండి, ఆయన మరణంలో నీ పాపం విషయంలో నీవు పాలి భాగస్థుడు కావడమే బాప్తిస్మము మరియు రక్షణ యొక్క నిర్వచనం. అంటే మీకు అర్థమైందా ఈ మాట? మీకు అర్థమైందా ఈ మాట? అంటే మీరు మీ పాపములను చేసి, మనం మన పాపములను చేసి, మన పాపం విషయంలో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏ విధంగా మరణించాడో పాపములో మనం కూడా అదే విధంగా మరణించాం. మన పాపం విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మరణించారో మనము కూడా అదే విధంగా మరణించాం. ఆయన ఏ విధంగా మన పాపం విషయంలో పాతి పెట్టబడ్డాడో మనము కూడా మన యొక్క పాపం విషయంలో పాతి పెట్టబడ్డాం. ఆయన ఏ విధంగా పునరుద్ధరణ తిరిగి లేచాడో మన పాపంలో మనం మృతులమై మనం తిరిగి పునరుద్ధానమై నూతన స్వభావంతో, నూతన మనస్సుతో, నూతన వివేచనతో మనం మరలా తిరిగి జన్మించాం. ఆయన పునరుద్ధారణే తిరిగి లేచాడు. మనం పునరుద్ధానము కలిగి మనం నూతన స్వభావాన్ని కొని తెచ్చుకున్నాం. ఇదే బాప్తిస్మము మరియు రక్షణ యొక్క ఆలోచన, లేకపోతే రక్షణ యొక్క నిర్వచనం అంటే ఇది. ఆలోచన చేయండి. ముందు పరిశుద్ధాత్ముడు బయట నుండి పనిచేశాడు. ఎప్పుడైతే నీవు రక్షించబడ్డావో, రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడు అని అంటే, నువ్వు ఎప్పుడైతే ఆయన్ని అంగీకరించి, సొంత రక్షకుడుగా ఆయన్ని అంగీకరించి, నీ పాపాలని ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేసి ఆయన్ని నీ రక్షకుడిగా అంగీకరిస్తావో, అప్పుడు నీ జీవితంలోనికి వచ్చింది రక్షణ భాగ్యం వచ్చిన వెంటనే నీలోనికి వచ్చేది పరిశుద్ధాత్మ. ముందు బయట నుండి పనిచేసినటువంటి పరిశుద్ధాత్ముడు తర్వాత నీలోకి వచ్చి ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, నీలోకి వచ్చి పనిచేస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు, పరిశుద్ధాత్మ బాప్తీసం, ఈ రెండు వేరేనా ఒకటైనా? రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తాడు అని అన్నాను. మీరు ఇదే మాట అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం మీరు చూస్తే మొదటి అధ్యాయంలో మీరు ఈ మాటలు వింటారు. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాల వారికి అగబడుచు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీ మీదకు ఇంకో కొన్ని రోజుల్లో ఎవరు వస్తారు? మీరు పరిశుద్ధాత్మలో ఆ మాట ఉంటుంది, చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. సరిపోతుంది. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీలోనికి వస్తాడు అని నేను మీకు చెప్పాను. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం అని ఉంది. ఈ రెండు ఒకటేనా? కాదు అని ఎవరంటున్నారు? అవును అని ఎవరంటున్నారు? చెప్పండి. పరిశుద్ధాత్ముడు
ఎప్పుడొచ్చాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా భూమి మీదనే ఉన్నాడు. ఆయన ఇంకా పరలోకమునకు వెళ్ళలా, తండ్రి కుడిపార్శ్వమునకు వెళ్ళలా, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడవలే. తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడు ఆయన? నేను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను. ఎప్పుడు? నేను వెళ్ళిన తర్వాత. అంతేనా? నేను వెళ్ళిన తర్వాత మీకు ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మని మీ కొరకు పంపిస్తాను. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడే ఉన్నాడు ఇంకా. మరి పరిశుద్ధాత్ముడు ఏ విధంగా వస్తాడు? పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు అని అంటే, ఆయన 40 దినాలు వారికి అగబడుచు ఆయన ఈ లోకాన్ని విడిచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అది ఎప్పుడు వచ్చాడు అని అంటే, పెంతుకొస్తు దినము పండుగ రాజు. అర్థమైందా? పెంతుకొస్తు పండుగ దినమున ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఆయన కొరకు వేచి ఉన్నటువంటి తన యొక్క శిష్యుల మీద ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిసం అక్కడ జరిగింది. అయితే ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనం రక్షించబడిన వెంటనే పరిశుద్ధాత్ముడు మనలోనికి ఎందుకు వస్తాడు అని అన్నానో తెలుసా మీకు? ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఎక్కడే ఉన్నాడు కాబట్టి. పరిశుద్ధాత్ముడు వేరే చోట నుండి రావడం కాదు కదా. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆల్రెడీ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆదరణకర్తను మన గురించి పంపించేశాడు. ఇక్కడ ఇప్పుడు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడే ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే రక్షించబడ్డామో వెంటనే మన హృదయంలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వస్తే జరిగేటువంటి మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత బయట నుండి మన పాపాన్ని అవన్నీ చెప్తాడు. మనలోనికి వచ్చిన తర్వాత ఆయన చేసేటువంటి మొదటి పని ఏంటి అని అంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దీన్ని ఇండ్వెల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని అంటారు. అంటే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి చేరుట. మీకు ఈ మాట చెప్పలేదు కదా, పరిశుద్ధాత్మను గురించిన అధ్యాయాన్ని న్యూమటాలజీ అని అంటారు. ద స్టడీ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈజ్ కాల్డ్ న్యూమటాలజీ. మీరు ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఇంటికి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. రైట్? ఇప్పుడు మనం చూసేది పరిశుద్ధాత్మను మనలోనికి వస్తే జరిగేటువంటి మొట్టమొదటి పని ఏంటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. సరిపోతుంది. తన కుమారుని ఆత్మను కదా, తన కుమారుని ఆత్మను మన హృదయంలోనికి పంపెను. మన ఆత్మ ఆయన ఆత్మతో ఐక్యము చేయబడింది. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత జరిగే మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే, క్రీస్తు ఆత్మతో మన ఆత్మను ఐక్యపరుస్తాడు, ఏకపరుస్తాడు. ఇది మొదటి పని. రెండవ పని ఏంటో తెలుసా? అదే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, మీరు చదవద్దు, ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ కనిపించేటువంటిది ఏంటి అని అంటే, ఎవరైతే సంఘంలో చేర్చబడ్డారో, ఎవరైతే సార్వత్రిక సంఘంలో చేర్చబడినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులతో నీ యొక్క ఆత్మను అనుసంధానం చేస్తాడు. మొదటిది కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి ఆత్మతో మన ఆత్మను ఐక్యం చేస్తాడు. తర్వాత విశ్వాసులతో మన ఆత్మను ఐక్యం చేస్తాడు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదటగా కుమారుని ఆత్మతో మన ఆత్మను కలుపుతాడు. రెండోది విశ్వాసితో మన ఆత్మను కలుపుతాడు. అక్కడ భేదం ఏమీ లేదు. అక్కడ చాలా రాయబడి ఉంటుంది. మీరు గ్రీసు దేశస్థులైనను వేరే వాళ్ళైనను ఎవరు లేరు, మీరందరూ ఒకే ఆత్మలో రక్షించబడ్డారు, ఒకే ఆత్మలో బాప్తిసం పొందారు అనే విషయం. పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే ఈ రెండు విషయాలు జరుగుతాయి. ఈ రెండు విషయాలు జరిగిన తర్వాత పరిశుద్ధాత్ముడు చేసేది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు మనల్ని లీడ్ చేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు బయట ఉంటాడో మన హృదయంలోనికి వస్తాడు. మన హృదయంలోనికి వచ్చిన తర్వాత ఆయన ఉద్దేశానుసారంగా మనల్ని నడిపిస్తాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నీకు ఎలా తెలుస్తుందో తెలుసా? నీ ప్రతి నడవడికలో ఆయన నీ ముందుగా నడుస్తాడు.
నీ ప్రతి త్రోవలో ఆయన నీకు మార్గాన్ని చూపిస్తాడు. నీ ప్రతి ఆలోచనలో ఆయన ఆలోచనిస్తాడు. నీ ప్రతి సమాధానంలో ఆయన ఆలోచనిస్తాడు. నీ ప్రతి మాటలో ఆయన తోడుండి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని నీకు నువ్వు ఎలా రుజువు చేసుకోగలవు అనంటే, నీ ప్రతి అడుగులో దేవుడు మడుగులు దిద్దుతూ ఉంటాడు, అడుగులు వేస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితి మీ జీవితంలో ఉంటే, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే ఆలోచనలోనికి రావాలి. పరిశుద్ధాత్మని గురించినటువంటి ఆలోచన ఏంటి అనంటే, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, లేకపోతే పరిశుద్ధాత్మని యొక్క దాన్ని ఏమంటారు, ఎక్కువగా ఉపయోగించే మాట పరిశుద్ధాత్ముడు ఆయన ఎక్కువగా ప్రభావితం చేస్తాడు అని అంటారు. పరిశుద్ధాత్మ శక్తి గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు గురించి ఎక్కువ మాట్లాడతారు. చాలా సందర్భాల్లో మనం ఆలోచించేది ఏంటో తెలుసా, పరిశుద్ధాత్ముడు పలానా వాళ్ళ మీదకి దిగొస్తాడు అని అనుకుంటాం. పలానా వాళ్ళ మీదకి ఎవరి మీదకి దిగిరాడండి. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఇది మొదటిది. రెండవది, చాలామంది చెప్పేటువంటిది ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ అభిషేకం ప్రత్యేకంగా పొందాలి అని అంటారు. పరిశుద్ధాత్మ అభిషేకం ప్రత్యేకంగా పొందవలసినటువంటి అవసరం లేదు. నీవు ఆత్మలో వర్ధిల్లితే అదే పరిశుద్ధాత్మ అభిషేకం. అంటే నువ్వు ఆత్మలో ఎంత తీవ్రత కలిగినటువంటి వాడిగా ఉంటావో, ఎంత తీవ్రంగా నీ ఆత్మ విషయంలో నువ్వు పట్టుదలగా ఉంటావో, పట్టుదలగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనేటువంటిది ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం అనుకునేటువంటి మాట ఏంటో తెలుసా, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు అని అంటాం. లేకపోతే గట్టిగా అరిస్తేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు అని అంటాం. లేకపోతే గట్టిగా డాన్సులు చేస్తేనో, నృత్యాలు చేస్తేనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నట్లు అని అనుకుంటాం. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు కాదు. పరిశుద్ధాత్ముడు కొందరికి కొన్ని వరాలను ఇస్తాడు. ఆలోచన చేయండి. వరాలు కొందరికి మాత్రమే ఇస్తాడు, అందరికీ వరాలు ఇవ్వడు. ఆలోచన చేయండి. ఈ వరాల విషయంలో చాలామంది ఒక మిస్లీడ్ని చేస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజాన్ని. ఆలోచన చేయండి. భాషలు మాట్లాడనంత మాత్రాన వాడు పరిశుద్ధాత్మను పొందుకోలేదా కదా? భాషలు కొంతమంది మాట్లాడతారు, పరిశుద్ధాత్మని అందరూ పొందుకున్నారు. పరిశుద్ధాత్మని పొందుకోవడం అంటే గొంతులు వేయడం కాదు. పాశ్చాత్య సంస్కృతిని క్రైస్తవ సమాజంలోనికి ఇముడింప చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సంఘాలు ఏ విధంగా మారిపోయినాయి అని అంటే, అవి పరిశుద్ధాత్మను మిస్లీడ్ చేసి పరిశుద్ధాత్మకు బదులుగా దురాత్మ సంబంధమైనటువంటి సంఘాలుగా మారిపోతూ ఉన్నాయి. ఎక్కడైతే దేవునికి వ్యతిరేకంగా గొంతులు, దేవునికి వ్యతిరేకంగా కేకలు ఎక్కడైతే వినిపిస్తాయో మీరు గుర్తించుకోవాల్సింది, ఈ సంఘంలో పరిశుద్ధాత్ముడు లేడు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం కాదు. మీరు గుర్తించుకోవాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది అది. చాలా సందర్భాల్లో ఇట్లా విమర్శిస్తూ ఉన్నప్పుడు వీడు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దూషిస్తూ ఉన్నాడు అని అంటూ ఉంటారు. అసలు పరిశుద్ధాత్మను దూషించడం అంటే ఏంటో తెలుసా మీకు? పరిశుద్ధాత్మని దుఃఖించడం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని దూషించడం అనంటే, నేను రక్షించబడ్డాను అని చెప్పి ఇంకా ఆ రక్షణ భాగ్యాన్ని చేతపుచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఆయన దూషించబడతాడు. ఇంకా పరిపక్వత లేని క్రైస్తవ సమాజంలో ఆయన దూషించబడతాడు. ఆలోచన చేయండి. వరములు లేకుండా నాకు వరాలు ఉన్నాయి అని చెప్పేటువంటి ఆ యొక్క సందర్భంలో ఆయన దూషించబడతాడు. దేవునికి వ్యతిరేకంగా దురాత్మ సంబంధమైనటువంటి సమూహాల మధ్య ఆ యొక్క మందిరం నడిపించబడుతున్నప్పుడు దేవుడు దూషించబడతాడు. ఇది దేవదోషణ అంటే, ఇది పరిశుద్ధాత్ముని దూషించబడ్డం అని అంటే. ఆలోచన చేయండి. పరిశుద్ధాత్ముని దూషించడం అని అంటే కేకలు వేస్తున్నటువంటి వారిని వద్దు అని చెప్పడం కాదు,
లేకపోతే గొంతులు వేస్తున్నటువంటి వారిని వద్దు అని చెప్పడం కాదు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి ఆయన బోధిస్తూ ఉన్నా సరే ఆ పరిశుద్ధాత్ముని యొక్క మాట వినకుండా పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ నీవు ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఉంటే నీలో మౌనుడై ఉండిపోతాడు. ఎప్పుడు దాకా? నువ్వు చచ్చేంత వరకు. నీలో ఒకసారి వచ్చిన పరిశుద్ధాత్ముడు నీవు చచ్చేంత వరకు నీలోనే ఉంటాడు. ఆలోచన చేయండి, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేదా అని మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించిన గాక.